రాతి కంటే గొప్పది చెట్టు, చెట్టు కంటే గొప్పది జంతువు, జంతువు కంటే గొప్పవాడు మనిషి. ఇంత ఉన్నత దశలో ఉండి ఏం చేస్తున్నామో ఆలోచించుకోండి. ఉన్నత దశలో ఉండి జంతువులకు కూడా లేని మనస్సు మనకుంది. ఇక్కడ జంతువులకి మెదడే ఉంటుంది, మనస్సు ఉండదు, విచక్షణా జ్ఞానం ఉండదు. వాటికి ఏదో కనపడితే తినేస్తుంది అంతే. ఇది ఎవరిది అని ఆలోచించదు. మనం ఎవరిదైనా కాలేజీకి వెళ్ళి అనుకోండి, ఒక అబ్బాయి అక్కడ టిఫిన్ బాక్స్ కనపడితే వాడు తినేడు, ఇది నాదే కాదా అని ఆలోచిస్తాడు కాదు. అక్కడ ఇప్పుడు వాడిది కాకపోయి ఎవరిదో వాడికి తెలియకపోయినా వాడిదే కాదని వాడికి తెలుసుగా ఎలా తినేస్తారండి. అదే జంతువు అయితే ఏం చేస్తుంది, అక్కడ గడ్డి ఉంది తినేస్తుంది అంతే. అది ఎవరి గడ్డి అనేది దానికి అనవసరం. మనం ఆఫీసుల్లో అడ్డమైన గడ్డి తింటున్నామంటే జంతువుల్లో బతుకుతున్నాం అనమాట. జీతంతో సరిపెట్టుకుంటే వాడు మనిషి, అడ్డమైన గడ్డి తింటే వాడు జంతువు కింద లెక్క. అడ్డమైన గడ్డి అంటే నిర్వచనం తినేవాళ్ళకి తెలుసు, నేను చెప్పక్కర్లేదు. జీతంలా ఉండగా లక్షల జీతాలు ఉన్నాయి, వాళ్ళు ఎవరికి తక్కువేం లేవండి. ఇంకా ఊరికే బల్ల కింద చేయబడుతున్నామంటే నాశనం అయిపోవడానికి లక్షణం ఇది. మన కర్తవ్యం మనం చేయడానికి డబ్బు అడుగుతున్నాం. ఇవాళ దేశంలో అన్ని రాష్ట్రాలు అలాగే ఉన్నాయి. లంచగొండితనం, అవినీతి ఎందుకండి? మళ్ళీ అందరూ ప్రవచనాలు వింటారు, అందరూ సమస్త దేవస్థానాలు క్రిక్కిరిసిపోతున్నాయి. బల్ల కింద చేతులు కూడా క్రిక్కిరిసిపోతున్నాయి బాగా. ఎక్కడ చూసినా క్షేత్రాలు, ఎక్కడ చూసినా తీర్థాలు, అందులో ఎక్కడ తెలుగువాళ్లే మొత్తం. శబరిమలలో మనమే, కాశీలో మనమే, షిరిడీలో మనమే, ఎక్కడ చూసినా మనమే. అవినీతి కూడా మన 2 రాష్ట్రాల్లోనే ఎక్కువ. నమశివాయ. మల్లినాథుడు త్రిశూలం జరిపించాలి తప్ప వేరే దిక్కు లేదండి దీనికి. ఆయన 3 అంచుల ఆయుధం బయటికి తీస్తే కానీ సమాజం మారదండి. అంత బాధగా ఉంటుంది నాకు మాట్లాడాలి. అందరూ బొట్లు పెడతారు, అందరూ తిరుగుతారు. నేను శ్రీశైలం 16 దేనికి? శివుడికి విసుగు, నీకు విసుగు, ఇంట్లో కూర్చో. కాశీ 16 సార్లు వెళ్ళా, 30 మందిని తీసుకెళ్ళి. ఆర్టీసీ బస్సు డ్రైవర్ నీకంటే చాలా గొప్పవాడు, రోజు 1000 మందిని తీసుకెళ్తున్నాడు. ఆయనకి మోక్షం రావాలి ముందు. నేను తీసుకెళ్ళాను ఒకడు, తీసుకొచ్చాను ఒకడు. నేను అక్కడ వంకాయ వదిలిపెట్టా, టెంకాయ అహంకారం వదిలిపెట్టలేదు. నువ్వు వంకాయ వదిలిపెడితే ఆవిడకి కావాలి. ఇక్కడ వంకాయలు రేటు పెరిగింది అందుకని వదిలేసి ఉంటాడు. ఎన్ని కబుర్లు చెబుతామని యాత్రల గురించి, తీర్థాల గురించి. మనస్సు మార్చుకో. మనస్సు మార్పుకు మనం ప్రయత్నం చేయట్లేదంటే జంతువు కంటే హీనంగా ఆలోచన. జంతువు తన మనస్సు మార్చుకోలేదు, మనిషి నువ్వు మార్చుకోగలవు కదా. మార్చుకోడు అహం.